కోవిడ్ వచ్చినా మరొక కష్టం వచ్చినా కూడా పథకాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తే ఒక సంక్షేమం ఎలా ఉంటుందనేది ఈ దేశంలోనే ఒక ఛాంపియన్ లాగా అమలు చేస్తే ఆ రోజు జగన్ రాజ్యాన్ని జగన్ పరిపాలనని తప్పుపట్టి ఈరోజు మీరేం తీసుకొచ్చారా అంటే జంగిల్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇవాళకి పచ్చిగా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ఎప్పుడో చూశాను ఇవాళ పత్రికల్లో ఆర్నబ్ గోస్వామి గారు, ఆయన ఒక పాపులర్ టీవీలో వ్యాఖ్యాత, ఆయన డిబేట్లో దీని ఏదో తప్పు పట్టారని రాసుకున్నారు మీడియాలో. అదే ఆర్నబ్ గోస్వామి గారు ఇండిగో విమానాలు రద్దయినప్పుడు ఈ దేశం మొత్తం మీద రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన మాటలు, తెలుగుదేశం అధికార ప్రతినిధి వెళ్ళి వార్ రూమ్లోంచి మా లోకేష్ గారు దీన్ని రివ్యూ చేస్తున్నారంటే ఆయన నిలదీసిన తీరు, అసలు మీ లోకేష్ గారికి దీనికి సంబంధం ఏంటని ఆ రోజు అడిగి గట్టిగా నిలదీస్తే ఆ రోజు ఏం చేశారు? బాయ్కట్ చేశారు. మీరు బాయ్కట్ చేస్తే ఖాళీ కుర్చీలు చూపించి ఆయన తెలుగుదేశం అధికార ప్రతినిధిని పిలిచాము రాలేదని ఖాళీ కుర్చీ చూపించి డిబేట్ పెట్టారు. ఈరోజు ఆర్నబ్ గోస్వామి గారు ఏదో తప్పు పట్టారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంటే మీకు ఒక రిటైర్డ్ ఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారిని తీసుకొచ్చి మాట్లాడించారు. ఇప్పుడు ఏ అధికారి, ఏ రిటైర్డ్ అధికారి వారి అభిప్రాయాలు మీకు అనుకూలంగా మాట్లాడితే అచ్చొస్తారు పైనే హెడ్లైన్స్లో, దాన్ని పట్టుకు తిప్పుతారు. అంతే తప్ప వెంకటేశ్వర స్వామిని దెబ్బతీస్తున్నామనే ఆలోచన కొంచెం కూడా లేదు. అసలు ఈ 4 ట్యాంకర్లు శాంపుల్స్ తీసిన 4 ట్యాంకర్లు ఎక్కడివి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినవే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఎప్పుడు వెళ్ళాయి లోపలికి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే కదా లోపలికి వెళ్ళాయి. ఈ 2 విషయాలు ఎవరు చెప్పారు? సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది కదా, సిబిఐ వెల్లడించింది కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన నెయ్యి కల్తీని పట్టుకుని పోనీ బోలేబాబా డైరీని ఎవరు అనుమతించారు? 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా, వారే కదా దాన్ని అనుమతించింది. ఇవాళ ఏమంటున్నారు? నూనె కన్నా తక్కువ ధరకి నెయ్యి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. కరెక్టే. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూనె కన్నా తక్కువ ధరకే కదా నెయ్యి కొన్నారు. ఆ రోజు ప్యూరిటీ ఎలా వచ్చింది? అయోధ్యకి 1,00,000 లడ్డూలు ఈ పంది కొవ్వులతోని లేకపోతే జంతు కొవ్వులతోని కలిపి పంపించారని పచ్చిగా విమర్శించారు. ఇది చాలా స్థాయిలో ఉండి ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో నాయకులుగా ఉండి మాట్లాడారు. అది ఎవరు పంపించారు? అది ఆ నెయ్యి ఎవరు సమకూర్చారు? ఆ రోజు దీంట్లో ఒక బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి సోబర్ గోరా, అదే కాకుండా రామేశ్వరరావు గారు ఒక అప్పటికి మరో మాజీ బోర్డు మెంబరు, వీరిద్దరూ బయట నుంచి ఆ నెయ్యిని సమకూర్చారు. అంతేగాని టీటీడీ టెండర్లో సప్లై చేసిన నెయ్యి కాదు. కానీ ఏమవుతుందంటే మేము ఒక నిజాన్ని చెప్పేలోపు 100 అబద్ధాలని సృష్టించి వదిలేస్తున్నారు ప్రజల మీదకి. మీకున్న సోషల్ మీడియా బలమో, మీకున్న సొంత మీడియా బలం ఈ అబద్ధాలను తీసుకెళ్ళి నిజంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని సృష్టించి పదే పదే మాట్లాడేవాడు కొన్నాళ్ళకి అబద్ధం నిజమని తానే నమ్ముతాడనేది సైకాలజీ. ఇవాళ ఆ స్థాయికి వచ్చారు మీరంతా. మొన్న ఒక ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్లో సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా కొంతమంది నాయకులు అందరూ కూర్చున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ చెప్పారు. చివరికి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కడో చూశాను టీవీలో బయట ఏకంగా పంది మాంసం కలిసిందంటున్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు హిందూ ధర్మాన్ని, కోట్లాది మంది ప్రజల దేవుడిగా కొలుచుకునే వెంకటేశ్వర స్వామిని, ఆయన ఖ్యాతిని, కీర్తిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది చెప్పండి ఫస్ట్. ఎందుకింత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు? దేన్ని డైవర్ట్ చేయాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా
దేన్ని డైవర్ట్ చేయలేరు ప్రజల దృష్టిలోంచి. ఒక్కడిని ఎదుర్కోవడానికి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇన్ని కుట్రలా, ఇన్ని కుతంత్రాలా అనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీకు నరాల జగన్ అంటే భయం. ఆ భయమే మీ కూటమిని కలిపుంచుతుంది. ఆ భయమే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి ఆయన ఇమేజ్ని దెబ్బతీస్తే కానీ మనం మనుగడ సాధించలేమనే స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చింది. అంతేగాని ప్రజల్ని మెప్పించి ఇదిగో ఇంత బాగా చేశామని చెప్పి, ఈ హామీలు నెరవేర్చామని చెప్పి మీరు వచ్చే ఎన్నికలకి వెళ్ళగలుగుతామనే నమ్మకం మీకు లేదు. ఆ రోజు ఏం చెప్పారు? జగన్ 10 ఇస్తే మేము 20 ఇస్తామని చెప్పారు. మేము అడుగుతున్నాం, ఏమి ఇచ్చారు? ఇవాళ ఏ హామీని ఫుల్ఫిల్ చేశారు? ఒక ఆడబిడ్డ నిధి ఇచ్చారా? రైతులకి మీరు పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఇచ్చారా? ఒక పంటల ధర స్థిరీకరణ నిధి పెట్టారా? పోనీ సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఇప్పటికి సంవత్సరంన్నర దాటింది కదా మీ పరిపాలన వచ్చి. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఎంత మీరు సబ్సిడీ ఇచ్చారు? అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అన్నారు. ఎన్ని లక్షల మందికి కోత కోసారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ పబ్లిసిటీ పీక్స్కి చేరిపోయింది. ఏ రేంజ్కి మీ పబ్లిసిటీ వెళ్ళిపోయిందంటే అసలు ఈ రాష్ట్రం దేశం జీడిపి గ్రోత్ రేట్లని దాటేసినట్టుగా చెప్తున్నారు. ఏ స్థాయికి మీ పబ్లిసిటీ చేరిపోయిందంటే కార్పొరేట్కి అత్యంత గొప్ప స్నేహితుడిగా చంద్రబాబు నాయుడు గారు అవార్డులు ఇచ్చుకునే స్థాయికి చేరిపోయారు. ఎకరం 99 పైసలకు ఇస్తారు. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారి కుమారుడి లోకేష్ గారి తోడల్లిడి సంస్థకి, గీతంకి 55 ఎకరాలు వాళ్ళ కబ్జాలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రాసెస్ చేస్తారు. 55 ఎకరాల భూమిని మీరు ఎలా రెగ్యులరైజ్ చేస్తారయ్యా అంటే 5,000 కోట్ల రూపాయలు దీని విలువ కదా అంటే, ఆ ఎంపీ గారు, విశాఖపట్నం ఎంపీ గారు, ఆ గీతం ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఉన్న భరత్ గారు, అబ్బాయి ఇది 1000 కోట్లే, 5,000 కోట్లు కాదంటున్నాడు. 1000 కోట్లు అంటే చాలా తక్కువ అంట వాళ్ళ స్థాయికి. అంతే కదా మరి. అసలు మీరు కబ్జా పెట్టినందుకు మీ మీద కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు. అదంతా వదిలేసి కబ్జాని దర్జాగా మేము చేసుకునే హక్కు మాకుందని మీరు మాట్లాడుతున్నారు. ఎవడిచ్చాడు మీకు హక్కు? మీకోసం కొత్త చట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమన్నా అంటే ఒక రెడ్ బుక్ పట్టుకు తిరిగారు. ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్న వాళ్ళందరినీ లోపలేస్తాం, ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తారు? చూసాం కదా. జైల్లో వేస్తారు, కేసులు పెడతారు, కొట్టిస్తారు, పోలీసులతో కొట్టిస్తారు, లేదా తప్పుడు కేసులు పెడతారు, ఇల్లు తగలబెడతారు, ప్రాణాలు తీస్తారు. తీయండి. ఇన్ని చేసిన వాడిని జంగిల్ రాజు అనకపోతే ఏమంటారు? ఇది ఇంకో పక్క తన మీద ఉన్న కేసులని తీసేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరి మీద ఉన్న ఎవరైనా సరే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తన మీద ఉన్న కేసులు తనే తీసుకుంటాడా? అసలు ఈ ప్రభుత్వం ఏ పని చేస్తుందో ప్రజలకు అర్థమవుతుందని మీకు తెలుస్తుందా లేదా? మొత్తం ఆయన మీద ఉన్న కేసులను తీసుకుంటాడు. ప్రతిపక్షంలో ఉన్నవాడి మీదో లేకపోతే గొంతెత్తిన మీదో తప్పుడు కేసులు పెడతానే ఉంటారు. అది మీ హక్కులాగా ఫీల్ అవుతున్నారు. పోలీస్ అధికారులు అయితే వాళ్ళు చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారులు ఏ స్థాయికి చేరిపోయారంటే, చాలామంది పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంఘం సభ్యుల్లాగా పనిచేస్తున్నారు. ఇట్స్ నాట్ రైట్. 5 గంటల సేపు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరుగుతుంటే మీరు ప్రేక్షక పాత్ర వహించిన రోజునే మిమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వచ్చింది.